పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ ములుగు డిస్టిక్ ఫార్మర్ 1500 బాయిలర్ చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి తీసుకున్నారు. ఈ ఫార్మర్ గత సంవత్సరం నుండి మా హ్యాచరీస్ నుండి బాయిలర్ చిక్స్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ 3rd బ్యాచ్ రన్నింగ్లో ఉంది. మనం చిక్స్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి, అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ఫార్మర్ కూడా చిక్స్ గ్రోత్ విషయంలో చాలా కేరింగ్గా ఉంటారు. ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే చిక్స్ ఓన్లీ డే ఓల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి 1 to 7 days వరకు ఉంచాలి. అండ్ చిక్స్ షెడ్లోకి వచ్చిన ఒక 1 week వరకు చిక్స్ని నైట్ టైంలో లేపి వాటర్ అండ్ ఫీడ్ తీసుకునేలా చూడాలి. అండ్ అలాగే మనం చిక్స్కి మంచి క్వాలిటీ ఫీడ్ వాడాలి. మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్, ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి. అలా కాకుండా వేరు కంపెనీస్ ఫీడ్ వాడకూడదు. అలా వాడడం వలన చిక్స్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ లభిస్తుంది. అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి. అండ్ ఇంకా మా కంపెనీలో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెన్కప్ 435 బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ని సంప్రదించండి. మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.